ఈ గవర్నమెంట్ వచ్చి ఒక వారం అవుతున్నది. ఈ వారం రోజుల నుంచి మాకు తిననికే కూడా లేదు. చెప్పాలంటే చాలా గలీజ్గా ఉన్నది. ఎవరికి చెప్పాలంటే బస్ స్టాప్ కాడ పోయి అమ్మ అని ఆటో అంటే ఫ్రీ బస్ వస్తుంది అని చెప్పిస్తారు వాళ్ళు. కాబట్టి మా ఏదన్నా చెప్పాలంటే అసలు చెప్పుకోవద్దు. కాకపోతే ఇంకా లేడీస్ నేను తెచ్చి పెడితే నా భార్య పిల్లలు తింటారు, లేకుండా వాళ్ళు ఎట్లా తింటారు? వాళ్ళు ఉంటారు నాకు వచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇది టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు ఇంత ఇబ్బంది కాలేదు, వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా ఇబ్బంది కాలేదు. మగర్ ఇప్పుడు ఇది ఉంది కాంగ్రెస్ వచ్చింది కదా, కాంగ్రెస్ వచ్చిన 3 రోజులనే మాకు చూపించేసినారు. ఇంత పెద్ద పెద్ద మేధావులు పోయి కానీ ఇట్లా బస్ ఫ్రీ పెట్టడం, ఇట్లా మధ్య తరగతి రోడ్డు మీద పెట్టడం ఇప్పుడు మేము చూడలేదన్న అసలు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు 4 వెళ్ళిరు అనుకో, 2 మగోళ్ళు 2 ఆడోళ్ళు వెళ్ళిరు అనుకో, ఇక వీళ్ళకి ఇద్దరికి ఫ్రీ కదా, మేము కూడా ఇంటి వెళ్ళిపోతాం, మాకు ఇక్కడ ఉండే టికెట్లు అవుతాయి, ఇక ఆటో పెట్టుకొని ఎక్స్ట్రా పైసలు ఎందుకు చేయాలని చెప్పేసి బస్సుకి వెళ్ళిపోతారు మన మగోళ్ళు కూడా. గెలిచేటోళ్ళు గెలిచిరు, ఏం చేయలేము మేము. ఇంకా ఆకలి కొని తూపులు కొని ఇట్లా బతకాల్సింది, ఇంకా ఏం చేయలేము కదా మేము. నమస్తే. నూతనంగా ఏర్పడ్డ గవర్నమెంట్ తీసుకున్న ప్రతిష్టాత్మకమైన నిర్ణయాల్లో ఒకటి ఇప్పుడు మహిళలకి ఫ్రీ సర్వీస్ అనేది బస్సుల్లో, ఆర్టీసీ బస్సులో మహిళలకి ఫ్రీ సర్వీస్ ఇవ్వడం అనేది కూడా. దానివల్ల మహిళలకి ఎంత లాభం ఉన్నా కూడా కానీ మాకు మాత్రం మా పొట్ట కొడుతున్నారు అని చెప్పి కొంతమంది ఆటో డ్రైవర్లు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మనం ఒకసారి ఆటో డ్రైవర్లతో మాట్లాడి తెలుసుకుందాం ఏ రకంగా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అసలు వాళ్ళ బాధలు ఏంటని ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, మీ పేరు చెప్పండి. రవిశంకర్ నా పేరు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ అనేది హైదరాబాద్ మలక్పేట నాది. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఆటో నడుపుతున్నారు? నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 15 ఇయర్స్ అవుతున్నది. ఓకే, సరే. ఈ 15 ఇయర్స్లో లేని బాధ మీకు ఇప్పుడే అనిపించింది అంటున్నారు కదా, ఏ రకంగా? ఇది టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు ఇంత ఇబ్బంది కాలేదు, వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా ఇబ్బంది కాలేదు. మగర్ ఇప్పుడు ఇది ఉంది కాంగ్రెస్ వచ్చింది కదా, కాంగ్రెస్ వచ్చిన 3 రోజులనే మాకు చూపించేసినారు. 3 రోజులే ఏంది, ఆయన ఏ రోజు ప్రమాణ స్వీకారం చేసినాడో అదే రోజు నుంచి ఆయన పథకం పెట్టేసినాడు. 2వ రోజు అమల్లో అయిపోయింది. అది మాకు ఈ వారం అవుతున్నది. వారం రోజుల నుంచి ఎక్కడి నుంచి ఇవ్వాలి వచ్చి కూడా మమ్మల్ని ఆదుకుంటలేరు. ఒక ఆటోళ్ళకు కూడా ఏదైనా పథకాలు అనేది చెయ్యాలి, కానీ చేయలేకపోతున్నారు. ఎందుకు? ఇప్పుడు ఆడోళ్ళకి ఫ్రీ అని పెట్టినారు, అది ఓకే. అదేంటంటే ఇప్పుడు కుట్టి మిషన్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకు ఏదన్నా లోన్ రూపంలోనో ఏదన్నా ఇవ్వాలి. ఈ ఫ్రీ అంటే ఆటో చూడు, ఆటో వెనుక 4 ఉంటారు, 5 మంది కూడా ఉంటారు, మొత్తం కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబాన్ని ఎట్లా చేయాలి? ఆడవాళ్ళ బాధ్యత మొత్తం మేమే భరించాలి. మళ్ళీ నన్ను ఫ్రీ అంటున్నారు. ఫ్రీ అంటే ఏడికని తెచ్చి మీరు ఫ్రీ అని చెప్పినాక మళ్ళీ మేము ఆటో నడిపిస్తేనే కదా మేము వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకు పోషిస్తాము. అది ఏం లేదు, ఏడికని తీసుకుపోవాలి 300-400. ఇంతకుముందు కంటే మాకు ఈ గవర్నమెంట్ రాకముందుకు ఒక 1000 రూపాయలు చేస్తుండే. 1000 రూపాయలు చేస్తే ఆటో కిరాయి, గ్యాస్ అవన్నీ ఓంగా మాకు 400-500 జరుపుతుంది. 400 ఇంటికి తీసుకోతుండే. అది ఇంట్లో పిల్లల ఫీజులకు దానికి దీనికి ఎట్లా నెట్టుకొచ్చినాం. ఇప్పుడు అట్లా ఏం లేదు, చూస్తే నెల అయితానికి వస్తున్నది. ఈ గవర్నమెంట్ వచ్చి ఒక వారం అవుతున్నది. ఈ వారం రోజుల నుంచి మాకు తిననికే కూడా లేదు. చెప్పాలంటే చాలా గలీజ్గా ఉన్నది. ఇంతకుముందు ఎంతమంది ఇప్పుడు ప్యాసింజర్లు వస్తుండే, ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు లేడీస్ గురించి? ఇప్పుడు లేడీస్ అనేదే ఎక్కలేరు. జస్ట్ ఇప్పుడు మీతో మాట్లాడే దానికన్నా ముందు ఒక లేడీస్కి ఆటో అని అంటే వాళ్ళ హస్బెండ్ ఏమైనా ఫ్రీ ఉన్నది కదా, మీ ఆటో ఎందుకు అని అంటున్నారు. అది ఆయనకు తెలియదు, ఆయనకు ఫ్రీ కాదు, లేడీస్ ఫ్రీ అని అలా భర్త కూడా అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మేము? మీరు ఎంతసేపు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చాలా మంది కోసం వెయిట్ చేస్తుంటారు కదా, ఎంతసేపు నుంచి ఖాళీగా ఉన్నారు ఇక్కడ? నేను పొద్దున్న వచ్చిన 11 గంటలకు వచ్చిన. నేను రోజు వస్తా, నేను 9 గంటలకు అట్లా వస్తా. ఇక బస్ ఫ్రీ చేసినప్పటి నుంచి నేను లేటుగా వస్తున్నా. నేను ఒక 1 వీక్ నుంచి లేటుగా వస్తున్నా. ఇక వీడికి వచ్చి కూర్చోవడం జర 1 గంట 2 గంట ఇంట్లో కూర్చోవడం జరుగుతున్నది. అట్లానే 11 గంటలకు వచ్చిన నేను ఒక వారం నుంచి. అప్పటి నుంచి ఖాళీగా ఉన్నారా? ఇంకా అంటే ఇప్పటిదాకా చూడు, ఒక 300 రూపాయలు చేసిన. ఒకడు 150 కొట్టిన, ఒకడేమో మళ్ళీ 100 చేసిన, మళ్ళీ ఇంకోటి 50. 3 సవారీలు కొట్టిన. ఒక 150, 100, 50, దానికి మించి ఏది లేదు. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్ట్ నిర్ణయం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా దీంట్లో ఏమైనా మార్పులు వస్తే బెటర్ అనుకుంటున్నారా? చాలా గలత్. ఈయన ఆడవాళ్ళకు ఫ్రీ పెట్టినారు, ఓకే. అది ఎట్లా పెట్టాలి? అది మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చేసినారా? చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ అంటే ఇప్పుడు మేము తీసుకపోయి ఆడవాళ్ళకే వేయాలి కదా సంపాదించి. మేము సంపాదిస్తేనే కదా వాళ్ళకు. కానీ బస్ ఫ్రీ ఒకటి పెడితే ఇంట్లో రేషన్ ఫ్రీ ఇవ్వాలి. మళ్ళీ అట్లా అయితే రేషన్ ఫ్రీ ఇవ్వాలి. పిల్లల స్కూల్లో మాకు ఇప్పుడు నా 3 పిల్లలు ఉన్నారు. నాకు 3 పిల్లలకు 6,000 కడతాను నేను.
వాళ్ళకేంచి ఒక 3,000 తగ్గియాలి అని అట్లా ఫ్రీ పెట్టాలి, అట్లనే అవుతుంది కదా. మరి ఇప్పుడు మీ ఇంట్లో లేడీస్ ఏమంటున్నారు, రోజు మీకు ఇంత సరిగ్గా గిరాకీ రావట్లేదు కాబట్టి వాళ్ళు ఏమైనా బాధపడడం అట్లా? రోజు బాయ్స్ నడుస్తుంది భయ్యా, రోజు బాయ్స్, రోజు కొట్లాడ జరుగుతున్నది. ఏం చెప్తాం చెప్పు ఇంట్లో చెప్తే అర్థం చేసుకోరు. ఇంట్లో కూర్చొని వస్తున్నావు నీ ఆటోళ్ళే, ఇది లేడీస్ ఎక్కితేనే నీకు కారోబార్ అవుతుందా, పోయేటోళ్ళు కాలేజ్ స్టూడెంట్ లేరా, వాళ్ళు లేరా, ఇల్లే అని ఇక అవుతూ ఉంటుంది. అది పక్కపెట్టు. ఇప్పుడు ఫ్రీ అనేది ఎట్లా ఉండాలంటే వాళ్ళకి ఏదన్నా ఆడవాళ్ళకు లోన్ రూపంలో ఇవ్వాలి, లోన్ అన్న ఇవ్వాలి, లేకపోతే ఏరియా పథకాలు చాలా ఉన్నాయి, ఏరియా రంగంలో కూడా చేయొచ్చు. అంటే ఈ ఉచిత పథకం పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? ఇది తీసేయాలి, లేకపోతే మా ఆటో వాళ్ళకు ఏదైనా ఉపాధి కల్పించాలి. నేను గవర్నమెంట్ని చెప్తున్నా కదా, మన రేవంత్ రెడ్డి సార్ గారు ఆయన వరకు పోతే చేతులు ఎత్తి దండం పెడుతున్నాం ఆయనకు. మా ఆటో వాళ్ళ బాధ చెప్తున్నా, రోజుకు 1,000 రూపాయలు అయ్యే కాడ 500 కూడా అవుతలేదు, 300, 400 అవుతుంది. తినడానికి కూడా పరిస్థితి లేదు. మా ఆటో వాళ్ళకు కూడా ఏదైనా ఉపాధి చూపించాలి. అట్లా కాకుండా ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఫ్రీ అని పెట్టినారు, మాకు నెలకు ఒక 30,000, 40,000 అట్లా ఇవ్వాలి. అట్లా ఇచ్చి గ్యాస్ కూడా అదే గవర్నమెంట్ భరించాలి. బండ్లో గ్యాస్ ఉంటుంది కదా, గ్యాస్ కూడా పోసి ఓన్లీ ఇప్పుడు ఫ్రీ బస్ ఎట్లా పెడుతున్నారో అట్లా మాకు కూడా మేము కొట్టామంటే మేము కూడా కొడతాం. నెలకు 30,000-40,000 ఇచ్చినారంటే సరే, అట్లా కూడా మాకు ఓకే. సరే, విన్నాం కదా. ఇప్పుడు ఆటో డ్రైవర్ల ఆవేదన మాత్రం చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది మనకి. ఒక రకంగా ఉచితాలు వద్దు అని చెప్పేసి ఎంతోమంది ఆడవాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఆడవాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే ఎవరైతే ఇప్పుడు బస్సు ఫ్రీగా వినియోగించుకోవడానికి వచ్చినారో వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం మనం చేద్దాం. అదేవిధంగా ఇంకొక అన్న కూడా ఒకసారి మాట్లాడదాం, ఆయన కూడా ఏమంటారు ఒకసారి చూద్దాం. అన్న నమస్తే, మీ పేరన్నా? పాండు అన్న. పాండు. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఆటో ఫీల్డ్ ఉన్నారన్న? నేను 27 ఇయర్స్ నుంచి ఉన్నాను. 87 ఇయర్స్ నుంచి. ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి మీకు వచ్చింది అనిపించిందా? రాలేదన్నా, ఎప్పుడైనా ఇట్లా రాలేదు అసలు. ఇప్పుడు మరి ఉచిత పథకం వల్ల అది కరెక్ట్ అనుకుంటున్నారా, తప్పు అనుకుంటున్నారా? అసలు మీ బాధ ఏంది? లేదు, చాలా ఎఫెక్ట్ అన్నది. అది మా మాటలు చెప్పాలంటే మాకంటే నీళ్ళు వస్తుంది అట్లా ఎగ్దంగా. ఎవరికి చెప్పాలంటే బస్ స్టాప్ కాడ పోయి అమ్మ అని ఆటో అంటే ఫ్రీ బస్ వస్తుంది అని చెప్పిస్తారు వాళ్ళు. కాబట్టి మా ఏదన్నా చెప్పాలంటే అసలు చెప్పుకోవద్దు. కాకుంటే ఇంకా లేడీస్ 2 రోజుల నుంచి ఇవాళ వచ్చినా నేను బండికి, అయితే 2 రోజుల నుంచి వస్తే ఇంకా ఎన్ని రోజులు ఇంట్లో కూర్చుంటావు నువ్వు? ఆ బండికి పోవాలి నువ్వు. పోతే ఇక రోడ్డు మీద వస్తే అసలు హైదరాబాద్లో ఎక్కువ శాతం ఆటో వాళ్ళకు లేడీస్ ఎక్కువ కూర్చుంటారు. ఈ జెంట్స్ ఉన్న వాళ్ళు బైక్ మీద దీని మీద వెళ్ళిపోతారు వాళ్ళు. అమ్మ ఆటో కూర్చోండమ్మా వెళ్ళిపోదామంటే వద్దయ్య మాకు ఫ్రీ బస్ వస్తుంది, ఫ్రీ బస్సులో వెళ్ళిపోతామంటారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు పొద్దున్న 7-8 గంటలకు వచ్చిన నేను, ఇప్పుడు దాకా 400-500 రూపాయలు మాసం బండి కిరాయి కావాలంటే అయితే లేదు. దానివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది అన్న, చెప్పలేని ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఈ స్కీమ్ వచ్చినప్పటి నుంచి ఒక రోజుల లేడీస్ ఎంతమంది ఎక్కుతున్నారు మన ఆటో? లేదన్న, అసలు లేడీస్ ఎక్కలేరు. వాళ్ళు బస్కి చూస్తారు, 10 నిమిషాలు కాదు గంట అయినా లేడీస్ బస్సులో వెళ్ళిపోతారు. ఆటోలు అసలు కూర్చుంటలేరు. ఎవరో 100కి ఎక్కడో గల్లీల బుల్ల అయితేనే వాళ్ళు కూర్చుంటారు. లేకుంటే ఇక్కడెక్కడ హాస్పిటల్కి ఇక్కడ తిరగడం, మళ్ళీ బస్ స్టాండ్కి ఉరికి రావడం. ఇక్కడ కూడా అడిగినా కానీ ఎవరు కూర్చోరు. ఇన్ని సీఎంలు, ఇన్ని రాజకీయం ఇంతవరకు ఇప్పుడు 30 ఇయర్స్ దాకా అవుతుంది లైన్లో. ఇంత పెద్ద మేధావులు పోయారు కానీ ఇట్లా బస్ ఫ్రీ పెట్టడం, ఇట్లా మధ్య తరగతి రోడ్డు మీద పెట్టడం ఇప్పుడు మేము చూడలేదన్న. అసలు ఇప్పుడు ఆటో వాళ్ళకి మేము సంవత్సరానికి 12,000 రూపాయలు కూడా ఇస్తామని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, కానీ అది ఇంప్లిమెంటేషన్ రాలే. ఒకవేళ అది వస్తే, ఆ పథకం గనక వస్తే మీకేమైనా లాభం ఉండేది ఉందా దాంట్లో? రావచ్చు, 12,000 కాదన్న, కానీ కొంచెం ఎక్కువ పెట్టినా మంచిగా ఉంటుంది అనమాట. 12,000 తోటి మాకు ఏమైతే ఏమి కాదు. పిల్లల ఫీజులు కానీ, ఇంట్లో ఖర్చు కానీ, ఇంకా రేషను, బియ్యం, ఉప్పు అవి తీసుకోవాలంటే ప్రతి దానికి రేట్ ఎక్కువ ఉందన్న. 12,000 దేనికి వస్తుందన్న? దేనికి సరిపోతుంది 12,000? దేనికి ఎగ్జాక్ట్ కాదు అది. పిల్లలు ఒకరి ఇంట్లో 3-4 పిల్లలు ఉన్నారు మాకు. పిల్లల ఫీజులు కానీ, వాళ్ళకు మంచి చెడ్డ ఒకరి ఫ్యామిలీ తోటి మేము ఆటో నడిపించి మా బాధ్యత మీదనే మా కుటుంబం మొత్తం పోషిస్తున్నాం. కాబట్టి ఆ వేదన చెప్పాలంటే అసలు ఎవరికి చెప్పుకోలేక ఉంటున్నాం మనం. ఇప్పుడు ఇంతకు ముందు మీ నెలకి వచ్చే ఆదాయం ఎంత ఉండే, ఇప్పుడు ఈ పరిస్థితి తర్వాత ఎంత వస్తుందని మీరు అనుకుంటున్నారు? నెలని చెప్పుకోలేము మనం. మేము కాకుంటే పొద్దు నుంచి మా అంటే 500-600 పొద్దు నుంచి సాయంత్రం చేస్తాం. దానికి గ్యాస్ మాస్ తీయంగా అది మా కాడికి మేము గడుపుకుంటాం. నేరి మాకు ఇంకా లక్షలు వేయలేదు. మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఒక నెల గడవాలంటే ఏ రకం గడుస్తాం? ఏం చేస్తామని అట్నే ఉంది. మా చేతులు ఏముంది? ఒకసారి ఓటు వేసినావు, గెలిచేటోళ్ళు గెలిచిర్రు, ఏం చేయలేము మేము. ఇంకా ఆకలికొని దూపులుకొని ఇట్లా బతకాల్సింది, కానీ ఏం చేయలేము కదా మేము. కొంతమంది ఏంటంటే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆటో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే
ఈ స్కీమ్ తీసేయాలి, దీనివల్ల మాకు అసలు ఏ మాత్రం కూడా బెనిఫిట్ లేదు, తీసేయండి అంటున్నారు. దాని గురించి మీరే మీ తీసేయవచ్చు అన్న. దీనికి ఇట్లా చెప్పిన గవర్నమెంట్ కూడా లాసే ఉంటుంది. మా సొంటోళ్ళు మధ్య తరగతి కూడా రోడ్డు మీద వచ్చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్కు కమస్కం ఆ బస్సు వల్ల కొంచెం ఛార్జెస్ తగ్గిసి పెట్టినా పోయేటోళ్ళు దాంట్లో పోతారు, వచ్చేటోళ్ళు దీంట్లో వస్తారు. అట్లా కూడా ఉపయోగం లేదు. ఒక నిమిషం సార్, మీరు 12,000 అంటున్నారు కదా, ఆ 12,000 ఏం సరిపోతుంది చెప్పండి? నెలకి ఇస్తేనా మాకు నెలకి ఇస్తేనా దానికి ఏదైనా ఇంట్లో అవసరాలకు సరిపోతుంది. 300-400 వచ్చినా కూడా దానికి బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు 12,000 అంటే నెలకు 1,000 రూపాయల ఆటో సంపాదించింది. నెలకు మాకు పిల్లలకి 6,000 రూపాయలు ఫీజు, మళ్ళీ ఇంటి రెంటు 7,000-8,000, ఇవన్నీ ఇంట్లో రాశాను. మళ్ళీ అవి ఒక 6,000. గవర్నమెంట్కి మీరు ఏమి అప్పీల్ చేయదలుచుకున్నారు? ఇట్లాంటి పథకం తీసుకొచ్చిన ఈ పథకాలు పెట్టండి, ఇలా నో ప్రాబ్లం ఆటోలకు. కానీ ఏంటంటే నెలకు ఒక 30,000-40,000 ఇచ్చేటట్టు మాకు ఉపాధి చూపించాలి. లేకపోతే మాకు ఇప్పుడు అందరికీ ఇట్లా ఇంట్లో కూర్చున్న వాళ్ళకు పింఛని అంటున్నారు. మేము బయటికి వెళ్ళి మేము కష్టపడతాము, బయట పోయి కష్టం చేసేటోళ్ళకే ఏం లేదంటే ఇక ఎట్లా చెప్పండి? ఇది ఏం గవర్నమెంట్? మాకు ఇంతకుముందు గవర్నమెంట్లో మాకు ఇట్లాంటి ప్రాబ్లం లేకుండే. ఈ గవర్నమెంట్తో చాలా ప్రాబ్లం ఉన్నది. చెప్తా ఆటోళ్ళకు ఇప్పటిదాకా 10 సంవత్సరాల కేసీఆర్ ఉన్నాడు కదా. ఇంతకుముందు గవర్నమెంట్ కేసీఆర్ ఉండే కదా, ఆటోళ్ళకు టచ్ అనేది కనాల ఊసు కూడా తీయలేదు. ఇక వచ్చిన రోజే ఇక మా ఆటో వాళ్ళతో ఇట్లా ప్రతి ఒక్కరు బాధ. మొత్తం కరీంనగర్లో కూడా ఒక అక్క ఉండే, ఆమె కూడా ఆటో డ్రైవర్. ఎంతోమంది లేడీస్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చూడండి లేలేనా కూడా ఏడుస్తున్నదా ఆమె. ఒక ఆటో అయినా ఏడిస్తే బాగుంటుందా? మస్తు ఏడుస్తుంది లేడీస్. ఓ పట్టించుకోలేడు. వాటికి వారం అవుతుంది, వారం రోజుల నుంచి ఎట్లాంటి సొల్యూషన్ చేసుకోలేదు. వీలైనంత వరకు దీని మీద ఒక సొల్యూషన్ రావాలని మనం కూడా కోరుకోవాలి. ఎందుకంటే వీళ్ళ ఆవేదనను కూడా గుర్తించి దీనికి ఏమైనా ప్రత్యామ్నాయం ఉంటే దాని పరంగా గవర్నమెంట్ కూడా ఒకవేళ చర్యలు తీసుకుంటే కూడా బాగుంటుంది. దానివల్ల ఏంటంటే ఎంతోమంది వాళ్ళు పొట్టకూటి కోసం ఆటో నడిపే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరగాలని మనం కూడా కోరుకుందాం. ఫైనాన్స్ కట్టాలి సార్. మీరు చెప్పండి అసలు అనే స్కీమ్ వల్ల అసలు అది ఎంత యూస్ఫుల్గా ఉందా, లేకపోతే ఎట్లా అనిపిస్తుంది ఈ స్కీమ్? ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఎక్కడెక్కడ నుంచి వచ్చి మామూలుగా మంచిగా ఉంటారు అనమాట. ఇక్కడ వచ్చి ఆటో వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చి మంచిగా దందా చేసుకొని మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కొత్త సీఎం కదా, అన్న రాగానే ఫస్ట్ స్టెప్ ఏం చేసిండు, ఆటో మన బస్సు ఫ్రీ బస్ పెట్టి లేడీస్కి మంచిగా చేసిండు. కానీ లేడీస్కి మంచి చేయడం ఏమైంది తెలుసా, మాకు ఇబ్బంది అయింది. మనం లేడీస్కి ఫ్రీ చేసేది ఉండే, ఎక్కడ ఫ్రీ చేసిందో విలేజ్లకి అయితే బస్సులు వెళ్తాయో అక్కడికే ఫ్రీ చేసేది ఉండే. అది కూడా ప్రాబ్లమే కదా. మీరు అట్లా అంటే సరే, ఇప్పుడు అక్కడ ఆటో నడిపే వాళ్ళు ఉంటారు కాబట్టి అది కూడా ఫ్రీ అని ఎఫెక్ట్ ఏ రకంగా అయినా కూడా ఎఫెక్టే. మీరు అన్న పాయింట్ ఓకే, కానీ ఆ రకం కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుండే కదా. ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆటో డ్రైవర్లకి అవుతుండే. మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపించండి, హైటెక్ సిటీ, మాదాపూర్, ఇక్కడైతే ర్యాపిడో, ఓలా, ఉబర్ అంతా నడుస్తుంది కదా. ఇప్పుడు అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో లేడీస్, అక్కడ మంత్లీ వచ్చేసి వాళ్ళకు 1,05,000 శాలరీ ఉంటుంది. కొంతమందికి 60,000 ఉంటుంది, కొంతమంది 80,000 ఉంటుంది, కొంతమందికి 1,00,000 రూపాయలు ఉంటుంది శాలరీ వాళ్ళకి, లేడీస్ ఎంప్లాయీకి. వాళ్ళు కూడా ఆటో బుక్ చేస్తలే, వాళ్ళు కూడా బస్ ఎక్కి వెళ్ళిపోతున్నారు అనమాట. అర్థమైందా? వాళ్ళు కూడా ఆటో బుక్ చేస్తలే, వాళ్ళు కూడా ఆటో బుక్ చేస్తలే, వాళ్ళు కూడా బస్ ఎక్కేసి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల గవర్నమెంట్ కరెక్ట్ అనుకుంటున్నారు, తప్పు అనుకుంటున్నారు? నేను చెప్పినంత వరకు అయితే తప్పు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుంటే, కొత్త సీఎం రేవంత్ రెడ్డి అన్న ఏం చేసేది ఉండే, అదే లేడీస్కి 2,000 ఎక్కువ, 2,000 3,000 ఏమన్నా అమౌంట్ ఆ లేడీస్కి అకౌంట్లో ఇంకెక్కువ ట్రాన్స్ఫర్ చేసేది ఉండే. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక్క స్టాండ్లో ఇక్కడ వెళ్ళాలంటే 1,500 నుంచి 2,000 దగ్గర ఆటోలు ఉండే అనమాట. ఈ 1,500-200 ఆటోలలో ఏమైనా అలా మా ఫ్యామిలీ మొత్తం ఇబ్బందులు పడుతుంది అనమాట. ఇప్పుడు డైలీ మేము 1,500-2,000 దందా చేస్తుండే, అంతా కూడా అవుతలేదు అనమాట. 500 పొద్దు నుంచి ఈవినింగ్ వరకు కష్ట చేస్తుంటే అప్పుడు పోయి 500 అవుతుంది, అంతకంటే ఎక్కువ అవుతలే. మరి మీ ఫ్యామిలీ రెస్పాన్స్ ఏంది? ఇప్పుడు మీకు ఎంతగానో మీరు ఇంట్లో చెప్పుకుంటారు, మాకు ఇంత ప్రాబ్లం అవుతుంది, గిరాకు వస్తుంది. ఇప్పుడు చెప్పుకోవాలంటే ఇప్పుడు చూడండి ఏం చెప్పుకోవాలన్నా, ఇప్పుడు డైలీ అంటే మేము మా ఇంట్లో 1,000 రూపాయలన్నా 1,200 ఇస్తుండే. ఇప్పుడు అది ఎక్కువ ఉంటే నా భార్య నా ఇంటి ఉంటుంది, ఇక నా మొగుడు ఏం తెచ్చి పెడుతున్నాడు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక ఆమె కామన్ విషయం ఇది. ఎందుకంటే తెచ్చి పెడతలేవు, నువ్వు సంవత్సరాలు ఖరాబ్ అయితే ఇలా ఏం తెలుసా, నువ్వు ఇన్ని రోజులు మంచిగా పెడుతున్నావు, ఇప్పుడు నాకు పెడతలేవు, నేను ఏం తినాలి, నా పిల్లలకి ఏం పెట్టాలని చెప్తారు. అంతేనా కదా? నేను తెచ్చి పెడితేనే నా భార్య పిల్లలు తింటారు, లేకుండా వాళ్ళు ఎట్లా తింటారు? వాళ్ళు ఉంటారు, నాకు వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ కి మీరు మీ ఆటో వాళ్ళ తరఫున, ఆటో డ్రైవర్ తరఫున ఏం విన్నవించుకోవాలి, ఏం అప్పీల్ చేద్దాం? ఏం లేదు, బంద్ చేసేయాలి, ఇది కంపల్సరీ, ఇది బంద్ చేసేయాలి, తప్పది.
మరి ఇప్పుడు ఆటో వాళ్ళకి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ అది చెప్పండి. ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. అది ఆ స్కీమ్ అయితే పెట్టింది కానీ ఇంకా ఇప్పటివరకైతే చేయలే, ఇంకా చేయలే. అంటే మొత్తం గవర్నమెంట్ ఏర్పడ్డ 100 రోజుల లోపు చేస్తా అన్నారు. సో ఒకవేళ అది వస్తే దాని వల్ల మీకేమైనా లాభం ఉందా? లాభం అయితే ఏం లేదన్న, దాని వల్ల లేదు ఏముండదు. సంవత్సరానికి 12,000 అంటే రోజు చూడండి, ఫైనాన్స్ మంత్లీ వచ్చి 13,000 14,000 అవుతుంది. మళ్ళీ గ్యాస్ ఓపియాలి, మళ్ళీ నా ఆటో రెంట్ 400 డైలీ. నేను ఎంత చేసి ఆటో రెంట్కి వారం రోజుల నుంచి నా ఆటో అయినాక ఆటో రెంట్ కూడా ఇవ్వలేను. నేను ఇప్పటిదాకా ఆటో రెంట్ కూడా ఇవ్వలేను. ఆటో రెంట్ నేను డైలీ 400, నేను 400 500 కూడా చక్కగా వెళ్ళాను కారోబార్. ఈరోజు నేను పొద్దున్న వెళ్ళినట్టే ఈ టైం వరకు 300 వేసినా. నా ర్యాపిడోలో ఇప్పుడు నేను ఎగ్జామ్ బరాబర్ చూపిస్తాను నీకు, ఓపెన్ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను నీకు. నేను ఎంత చేసినా మీకు ఒక నిమిషం. మార్నింగ్ వెళ్ళేసి ఈ టైం వరకు నేను ఎంత దంద చేసినా నేను చూపిస్తాను. కెమెరాలో ఓపెన్ లైవ్ చూపిస్తాను నేను. ఇదిగో 345 నేను చేసింది. మార్నింగ్ వెళ్ళా ఈ వరకు 345 నేను చేసింది. ఇంతకంటే ఎక్కువ కూడా దగ్గర అమౌంట్ కూడా లేవు. 340 వెళ్ళిపోయిన మార్నింగ్ 9 గంటలకు వెళ్ళిన అదే ఇప్పుడు ఓపెన్ మళ్ళీ ఈ 345 లో మళ్ళీ ఏమైంది ర్యాపిడో మళ్ళీ మినిమం 80 రూపీస్ మళ్ళీ పే చేసిన నేను. లేదు, ఇంతకు ముందు ఈ టైం వరకు ఎంత అవుతుండే? 1400 1500 అన్న. 1400 1500 కంపల్సరీ. ఎందుకంటే మేము ఎట్లా తెలుసా, పొద్దున్న వెళ్తుండేవి 6 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం వరకు మంచిగా చేసుకోవాలి. మళ్ళీ 4 గంటల దాకా సుఖంగా కూర్చొని అన్నం తినాలి. మళ్ళీ 4 గంటల నుంచి మళ్ళీ రాత్రి 9 పనుల దాకా మంచిగా నడిపించుకుంటున్నాం. అప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు మంచిగా లేదన్న. ఇప్పుడు బస్ స్టాప్లోకి వెళ్ళినా సరే, ఇప్పుడు బయట వెళ్ళినా సరే లేడీస్ కడితే మేము ఎక్కం, మాకు ఆటో బస్సు ఫ్రీ అని చెప్తారు వాళ్ళు, ఎక్కుతలేరు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు 4 వెళ్ళిరు అనుకో, 2 మగోళ్ళు 2 ఆడోళ్ళు వెళ్ళిరు అనుకో, ఇక వీళ్ళకి ఇద్దరికి ఫ్రీ కదా, మేము కూడా ఇంటి వెళ్ళిపోతాం, మాకు 2 టికెట్లు అవుతాయి. ఇక ఆటో పెట్టుకొని ఎక్స్ట్రా పైసలు ఎందుకు చేయాలని చెప్పేసి బస్సుకి వెళ్ళిపోతున్నారు మన మగోళ్ళు కూడా. మ్యాక్సిమం మగోళ్ళు కూడా అదే. ఇక్కడ ఎక్కడంటే మహబూబ్ నగర్ నుంచి నారాయణపేట, ఇక్కడ పరిగి, ఇక్కడ తాండూరు, ఇక్కడ నల్గొండ, ఇక్కడ కరీంనగర్, వీళ్ళందరూ మ్యాక్సిమం ఫ్యామిలీస్ ఆటోలు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి మంచిగా చేసుకుంటే మంచిగా ఉంటుండే. ఎన్ని రోజు చాలా మంచిగా, ఎవరికి ఇంత ఇప్పటి వరకు దందకాడ ఎవరికి ఇంత 1% కూడా ఇబ్బంది కాకపో అన్న. ఫస్ట్ స్టెప్ లేకుండా కానీ తప్పు చేసిన ఆయననే. చూస్తున్నాం కదా, ఇంత ఆవేదన వీళ్ళ దగ్గర చూస్తూ ఉంటే ఒక్కొక్కరు చాలా బాధపడుతున్నారు. పొట్టకొడి కూడా కష్టం ఉందని చెప్పేసి వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతుంది. మరి వీలైనంత త్వరగా దీనికి ప్రత్యామ్నాయం ఏదన్నా చూస్తారేమో, చర్యలు ఏమైనా చేపడతారో మరి గవర్నమెంట్ ఒకసారి చూడాల్సిందే. మరి ఇక ఆడవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా ఉచితంగా ఎలాగో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి మరి వాళ్ళ స్పందన కూడా ఎలా ఉందని కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. థ్యాంక్ యూ.